4వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉన్నది. నీ మందిరమందు చాలండి, నీ మందిరమునందు నివసించువారు. మనమందరం ఇప్పుడు ఏం చేస్తున్నామండి? ఈ మందిరములో నివసిస్తున్నా దేవుని వాక్యం వినాలని ఒక ఆశతో మనం అందరం తేరి చూస్తూ దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నాం. కాబట్టి మనం అందరం ఎవరంట? ధన్యులమంట. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని మహిమపరుస్తూ. దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే నివాసం చేస్తారో, ఎవరైతే కూర్చుని దేవుని వాక్యాన్ని మనసారా వింటారో వారందరి జీవితాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా మందిరములో నివసిస్తున్నారు కాబట్టి మీరు ధన్యులని చెప్పబడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరు ధన్యులండి? మనం అప్పుడప్పుడు అంటాం, అయ్యా నీకేదయ్యా, నువ్వు గొప్పడు అయ్యా అంటారు. ఎందుకు గొప్పడు? నీకు 20 బర్రెలు ఉన్నాయా, నీకు 4 బంగ్లాలు ఉన్నాయా, నీకు లారీ ఉన్నది, కారు ఉన్నది, మోటార్ సైకిల్ ఉందాయా, నీకేదైనా కొడుకులు బిడ్డలు అందరూ మంచి డాక్టర్లు అయ్యా. ఇవన్నీ కూడా కనబడుతున్నందుకు మీరు ధన్యులుగా మనం భావిస్తుంటాం. కానీ ఇవన్నీ కూడా దేవుని సన్నిధానంలో తాత్కాలికమైన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున్న బంగ్లా రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న సౌందర్యం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న అందం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ఇల్లు రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడు ఉండగలిగే ధన్యకరమైన జీవితం ఏదైనా ఉందా అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డ దేవుని సన్నిధానంలో ఉండడం ద్వారానే దేవుడు మనకిస్తున్నటువంటి గొప్పతనం అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తారే వారే ధన్యులని మనం భావిస్తున్నాం. ఆ మాటను దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా 84 వచనంలో మొదటి లైన్ లో రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, నీ వలన బలమునందు మనుష్యులు. చూశారండి, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఎలాంటి గొప్పకరమైనటువంటి మాటలను తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము. నీ యందు ఒక బలమును నొందు మనుష్యులు ధన్యులు. బలాన్ని అంటే ఎలాంటి బలము? తాత్కాలికమైనటువంటి బలము కాదు, ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోయే బలము కాదు. కానీ దేవుని వాక్యము ఎవరైతే బలహీనతలో ఉంటారో వారిని బలపరిచేటటువంటి వాక్యము, వాళ్ళని నిలబెట్టేటటువంటి వాక్యము, వాళ్ళను భద్రపరిచేటటువంటి వాక్యము, వాళ్ళను ఒక ఉన్నతమైన శిఖరాలకు ఎదిగించేటటువంటి శక్తి కలిగిన, నామము కలిగిన బలాన్ని దేవుడు మనకు సమకూర్చుతున్నాడు. కాబట్టి ఈ మాట నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అని చెప్పబడుతా ఉన్నారు. అదే 84వ కీర్తనలో 12వ అధ్యాయంలో చివరి లైన్ లో ఒక మాట చెప్పబడుతుంది 2వ వరుసలో, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎలాంటి నమ్మకం ఉంచాలండి? ఈ మందిరానికి రావడం ద్వారా దేవుడు నా స్థితిని మారుస్తాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఉద్దేశంతో అయితే, ఏ కష్ట సుఖాల్లో ఉన్నప్పుడైతే, నీ కన్నీరు బాధల్లో దేవుడు నిన్ను తుడిచినాడని జ్ఞాపకం చేసుకొని ఆ నమ్మకాన్ని కలిగి ఈ మందిరంలోకి ఎవరైతే అడుగు పెడతారో వారు ధన్యులు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి నీ యందు నమ్మకం ఉంచువారు ధన్యులు. ఎవరండి ఈ రోజుల్లో దేవుని యందు నమ్మకం ఉంచేవారు? చెప్పండి. డబ్బు, ఐశ్వర్యము, అందము, చందము అన్ని ఉన్నప్పుడు మనం ఏమంటాము? ఈ లోకము కావాలనుకుంటాము. అన్ని వెళ్ళిపోయిన తర్వాత రోగాలు వస్తే దేవుని సన్నిధి కావాలని కోరుచుంటాం. కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి స్థితి దిగజారిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి పడిపోయినా, ఏది పోగొట్టుకున్నా, సమస్తము నష్టముగా ఎంచబడినప్పటికి కూడా దేవుని సన్నిధిని విడవకుండా ఉండగలిగిన వాడు ధన్యుడు. అలాంటి ధన్యకరమైన జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి అంటే యోబును చూస్తున్నాం. ఎవరండి ఆ వ్యక్తి? యోబు. యోబుకి ఏం తక్కువైందండి? అన్నీ ఉన్నవాడు. ఆయనకు పిల్లలు, బిడ్డలు, కావలసినంత సంపద, కావలసినంత గొర్రెలు, మేకలు, అన్ని గొడ్లు సమృద్ధిగా ఉన్నాయి. 1, 2 కాదు, వేలల్లో ఉన్నాయి ఆయనకు, యోబుకు. అన్ని ఉన్న యోబు జీవితంలో దేవుని యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, దేవుని అనుదినము పఠిస్తూ ఆరాధించేటటువంటి వాడు. పిల్లల విషయంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నటువంటి వాడు. పిల్లలు దేవుడికి ఎక్కడగా
వేరైపోయి వారి జీవితంలో దేవుడికి దూరస్తులైతారని ప్రతి దినము బిడ్డల పట్ల ఒక ప్రత్యేకతను కలిగి బిడ్డలు ప్రార్థించేవారిగా వారిని సిద్ధపరిచినాడు. అందుకే ఆ యోబు కుటుంబంలో చూడండి, ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా ఉన్నటువంటి ఆ సంతానము దేవుళ్ళో ఎలా ఎదిగారంటే ప్రతిరోజు ఒక్కొక్కరింటి దగ్గర ఆరాధన కొడుకని జత చేసుకున్నప్పుడు వారందరూ వారి తమ్ముళ్లను అక్కలను చెల్లెలను పిలుచుకున్నారు. మనము దేవుణ్ణి ఆరాధించుదాము, మనం అందరం కలిసి దేవుని స్తుతించాలని జ్ఞాపకం చేసుకున్నటువంటి దినాలు మనం చూస్తున్నాం. మరి ఈ దినము సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలుగా మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మనమందరం కలుస్తున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నామా? ఆనందిస్తున్నామా? ఇటు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకుట్లు వచ్చినప్పటికీ కూడా యోబు ఎలాంటి జీవితాన్ని గడిపాడంటే దేవునికి దూరస్తుడు కాలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుని సన్నిధి నుంచి పారిపోలేదు. కానీ ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఎంత వేదన వచ్చినా చివరికి చేసుకున్న భార్య కూడా కొన్ని విధాలుగా ఆయన బాధ పెట్టినప్పటికి కూడా, ఉన్న ఆస్తి, ఉన్న బిడ్డలు సమస్తాన్ని కోల్పోయినప్పటికి కూడా యోబు ఎవరి మీద ఆధారపడినాడంటే దేవుని మీద ఆధారపడినాడు. ఎందుకంటే యోబుకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. అందుకే నీ యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. ఆ యోబు దేవుడి మీద నమ్మికను ఉంచాడు కాబట్టి యోబు జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఆయన రెండింతలుగా పొందగలిగినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ సమయంలో.